హాయ్ ఫ్రెండ్స్, మన హెల్త్ బాగుండాలి అంటే బెడ్ హైజీన్ ప్రాపర్ గా మెయింటైన్ చేయాలి. ఎవ్రీ వీక్ బెడ్‌షీట్స్ మారుస్తాం సరే, మనం పడుకునే దిండు సంగతి ఏంటి? చూడండి, చెమటతో యెల్లోయిష్ గా మారింది. దీన్ని వాషింగ్ మెషిన్ లో క్లీన్ చేద్దాం. ఇది చెమట మాత్రమే కాదండి, మిలియన్స్ ఆఫ్ బాక్టీరియా కూడా ఉంటుంది. మనం క్లీన్ చేయలేదనుకోండి, అవి మల్టిప్లై అయ్యి అక్కడే ఉంటాయి. ఇవి ఫోమ్ పిల్లోస్ అండి, లైట్ వెయిట్ కాబట్టి 2 పిల్లోస్ ఒకేసారి వేయొచ్చు. కొద్దిగా బేకింగ్ సోడా వేస్తే బాక్టీరియాని తరిమి కొడుతుంది. ఇక నార్మల్ గా లిక్విడ్ డిటర్జెంట్ అండ్ ఫ్రాగ్రెన్స్ కోసం కంఫర్ట్ యాడ్ చేస్తున్నాను. హాఫ్ అన్ అవర్ లో నీట్ అయిపోతాయి. ఈ లోపు బెడ్ క్లీన్ చేద్దాం. మ్యాట్రెసెస్ కుదిరితే ఎండలో పెట్టండి, లేదంటే ఇలా బేకింగ్ సోడా స్ప్రింకిల్ చేసి క్లాత్ తో తుడిస్తే క్రిములన్నీ చచ్చిపోతాయి. బెడ్ అంతా లిక్విడ్ సోప్ అండ్ వెనిగర్ తో క్లీన్ చేస్తున్నాను. బెడ్రూమ్ కి ప్రాపర్ వెంటిలేషన్ కూడా చాలా చాలా అవసరం అండి. మ్యాట్రెసెస్ పాడకుండా ఉండాలి అంటే నేనైతే ప్రొటెక్టర్ వేస్తున్నాను. ఇది అమెజాన్ లో ఉంది, లింక్ ఇస్తాను. క్వాలిటీ అయితే చాలా బాగుందండి, చాలా రోజుల నుంచి నేనైతే యూజ్ చేస్తున్నాను. కాంఫర్ బాల్స్ పరుపు కింద వేస్తే బ్యాక్టీరియా రాకుండా ఉంటుంది. నెక్స్ట్ బెడ్షీట్ వేసేస్తాను. పిల్లోస్ కూడా డ్రై అయ్యి వచ్చేసాయి. చూడండి, వైట్ గా అయిపోయినాయి అనమాట. కొద్దిగా టైం తీసి ఇలా బెడ్రూమ్ క్లీన్ చేస్తూ ఉంటే హైజీన్ మెయింటైన్ అవుతుంది. బికాస్ హెల్త్ ఈజ్ వెల్త్ కాబట్టి. ఏమంటారు? అగ్రీ అవుతారు కదా? చాలా మంది అడుగుతున్నారు, లేజినెస్ పోయి చక్కగా పని చేసుకోవాలంటే ఏం చేయాలి అని. కమింగ్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను. స్టే ట్యూన్డ్. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.